యేసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు యోహాను సువార్త 17వ అధ్యాయము 9వ వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాము. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యుల కొరకు చేసిన ప్రధాన యాజకుని ప్రార్థన మనం ఇక్కడ చదువుతాము. ఆయన తన శిష్యుల కొరకు ప్రార్థన చేశాడు, కానీ లోకము కొరకు కాదు. లోకము కొరకు ఎందుకు చేయలేదు అంటే, లోకము ఎన్నడూ ప్రభు అయిన యేసును అంగీకరించలేదు. ప్రభు ఉపదేశములు ఆశ్చర్యక్రియలు అన్నీ ఈ మాటను రుజువుపరచుచు లోకం ఎదుట ప్రకటించుచున్నాయి. అంటే ఆయన దేవుని కుమారుడైనప్పటికీ లోకము ఆయనను అంగీకరించలేదు. అయితే ప్రభు అయిన యేసునందు ఎందరు విశ్వాసం ఉంచుదురో, ఆయన మరణ పునరుత్థానములందు విశ్వాసము ఎంతమంది ఉంచుతారో వారు రక్షణ పొందుదురు. వారందరూ దేవునికి చెందిన వారై దేవుని కుమారులు అనబడుటకు అధికారము కలిగి ఉంటారు. వారందరి కొరకు ప్రభు పరలోకములో ప్రధాన యాజకునిగా, ఉత్తరవాదిగా, మధ్యవర్తిగా ఉన్నాడు. దేవుడు మన పక్షమున ఉన్న ఎడ్ల మనకు విరోధి ఎవడు? ప్రభు అయిన యేసునందు ఎవరు విశ్వాసం ఉంచుదురో వారికి శిక్ష విధింపగలవాడెవడు? అతనిని దేవుని ప్రేమ నుండి ఎడబాపగలవాడెవడు? మీ పక్షమున కూడా ప్రభు అయిన యేసు ప్రధాన యాజకునిగా ఉండాలని మీరు కోరుకొనుట లేదా?